హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళతో సామ్సంగ్ A73 అనే పేరుతో ఒక మంచి మొబైల్ని అయితే తీసుకొని రాబోతున్నారు. మరి ఫీచర్స్ బాగానే ఉంటాయి వీళ్ళ మొబైల్స్లో. ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాల్సి ఉంది. సో IP రేటింగ్ ఉంటుంది, దాంతోపాటే వీళ్ళ OS సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుంది. కెమెరా పరంగా బాగుంటుంది, డిస్ప్లే పరంగా బాగుంటుంది. మరి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus Nord 2 గురించి. ఇప్పటికే మనం కుప్పలుగా న్యూస్లు విన్నాం. OnePlus Nord 2 బ్లాస్ట్ అవుతుంది అని చెప్పేసి రీసెంట్గా ఇంకొక ఇన్సిడెంట్ కూడా బయటకు వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే OnePlus Nord 2 పేలిన ఇన్సిడెంట్స్ అనేవి చాలానే ఉండొచ్చు, కాకపోతే వెలుగులోకి వచ్చేవి కొన్ని మాత్రమే ఉండొచ్చు. చాలామంది లైట్ తీసుకుంటారు, లేకపోతే ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఏం చేయాలి అని తెలియక చాలామంది వదిలిపెడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం వాళ్ళకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురైతే ట్విట్టర్లో ట్యాగ్ చేయడం, సోషల్ మీడియాలోకి రావడం, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం లాంటివి అయితే చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ ఢిల్లీలో ఒక అతనికి జరిగింది. యాక్చువల్లీ ఇతనికి జరిగిన ఇన్సిడెంట్ చాలా డేంజరస్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా OnePlus Nord 2 మొబైల్ అనేది పక్కకు పెట్టుకుంటే, జేబులో పెట్టుకుంటే పేలిందని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా. అయితే ఈసారి ఇతనికి కాల్ వచ్చినప్పుడు ఆ మొబైల్ అనేది బ్లాస్ట్ అయిందట. సో జనరల్గా ఇటువంటివి సీన్స్ అనేవి మనం మూవీస్లో చూస్తూ ఉంటాం. ఎవరైనా విలన్ని చంపాలన్నా, హీరోని చంపాలన్నా మిస్ కాల్ వచ్చిన వెంటనే కార్ బ్లాస్ట్ అయిపోవడం లాంటివి అయితే చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఇతను చూసుకున్నట్టయితే కాల్ వచ్చిన వెంటనే ఆ మొబైల్ బ్లాస్ట్ అయిపోయిందట. దానికి సంబంధించిన వీడియో ఒకటి షూట్ చేసి కూడా ఇతను అప్లోడ్ చేశాడు. దాంతోపాటే ఈ OnePlus Nordకి సంబంధించిన, అంటే OnePlus సంబంధించిన సర్వీస్ సెంటర్ ఢిల్లీలో ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అయితే మాకేం సంబంధం లేదు బాబు, వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి సమాధానం చెప్పినట్టయితే తెలుస్తుంది. సో అతనికి ఏం చేయాలో తెలియక మరి ట్విట్టర్లో ట్వీట్లు చేయడం లాంటివి అయితే చేస్తున్నాడు. సో కాల్ వచ్చిన వెంటనే మొబైల్ పేలిపోయింది. అతను లిఫ్ట్ చేసిన తర్వాత చెవి దగ్గర పెట్టుకున్న తర్వాత పేలిపోతే ఇంకా డేంజర్ ఉండు. సో మరి మొబైల్ కంపెనీలు మన దగ్గర నుంచి ఎలాగో వేలకు డబ్బులు తీసుకుంటున్నాయి కాబట్టి వాళ్ళ క్వాలిటీ చెక్ ఏదైతే ఉంటుందో అది ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటే మొబైల్ సైజులు అనేవి చిన్నగా అయిపోతున్నాయి, ఛార్జింగ్ స్పీడ్ అనేది పెరిగిపోతుంది. దాంతోపాటు రకరకాల ఫీచర్స్ని మనం కోరుకుంటున్నాం కాబట్టి ఆ చిన్న కాంపాక్ట్ సైజ్ మొబైల్లోనే అన్నింటినీ ఇరికిచ్చి పెడుతున్నారు కాబట్టి ఇటువంటి ఇష్యూస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా చాలా రకాల కారణాలు అయితే ఉంటాయి. సో ప్రతి మొబైల్ కంపెనీ దీని గురించి సీరియస్గా ఆలోచించి వాళ్ళ మొబైల్ బ్లాస్ట్ అవ్వకుండా ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. యూజర్ తప్పిదం అయితే పర్లేదు కదా, దానికి మనం ఏం చేయలేం. కాకపోతే కంపెనీ తరపు నుంచి తప్పిదాలు వస్తే మాత్రం మనకు పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు OnePlus Nord 2 విషయంలో జరిగే ఇదే అని చెప్పేసుకోవచ్చు. సో ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, కంపెనీ దృష్టికి వెళ్ళాలి అంటే మనం సోషల్ మీడియానే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి మనం ఒక హ్యాష్ క్రియేట్ చేద్దాం, నో మోర్ బ్లాస్టింగ్ మొబైల్స్ అని చెప్పేసి ఒక హ్యాష్ మనం క్రియేట్ చేసేసి OnePlus వాళ్ళకైతే ట్యాగ్ చేద్దాం. సో మరి ఈ వీడియోని కూడా మరి మీరు OnePlus వాళ్ళకి ట్యాగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ న్యూస్ OnePlus గురించి. OnePlus వాళ్ళ త్వరలోనే OnePlus Nord Buds పేరుతోటి ఒక ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని అయితే తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించిన లైవ్ ఇమేజెస్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. చాలా చిన్న సైజులో అయితే ఉన్నాయి. మరి ప్రైస్ చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి టాటా గురించి. టాటా వాళ్ళు న్యూ అనే పేరుతోటి వీళ్ళ మల్టీపర్పస్ యాప్ను ఒకదాన్ని, సూపర్ యాప్ ఒకదాన్ని అయితే మార్కెట్లో తీసుకొని రాబోతుంది. సో April 7th అయితే దీన్ని లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో మరి ఫీచర్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇక మనం దీంతో అన్నీ చేసుకోవచ్చు. మన ఫుడ్ గ్రాసరీస్ని ఆర్డర్ చేసుకోవచ్చు, మెడికల్కి సంబంధించిన దాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు, అది కాకుండా అన్నీ ఆర్డర్ చేయొచ్చు. దాంతోపాటు పేమెంట్స్ కూడా చేయొచ్చు ఆన్లైన్లో ఆఫ్లైన్లో అని చెప్పేసి అయితే తెలుస్తుంది. వీలే కాకుండా ఈ ఫ్యూచర్లో జియో వాళ్ళు ఇంకా అన్ని కంపెనీలు ఇటువంటి సూపర్ యాప్ని తీసుకొచ్చే పనులు అయితే పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ వాళ్ళు త్వరలోనే Realme 9 4G వేరియంట్ ఒకదాన్ని మార్కెట్లో తీసుకొస్తారట. మనకు అమలో డిస్ప్లే ఉంటుంది, 108 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తోటి అయితే ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ ఒకటే పేరుతో రెండు మొబైల్స్ తీసుకొస్తున్నాయి. ఒకటి 5G వేరియంట్, ఒకటి 4G వేరియంట్. 4G వేరియంట్ గురించి మాట్లాడినట్టయితే 5G లేని కారణంగా ఫీచర్స్ ఎక్కువ ఉంటున్నాయి. 5G వేరియంట్లో 5G ఇచ్చిన కారణంగా ఫీచర్స్ అనేవి తక్కువ చేస్తున్నారు. సో మరి ఈ Realme 9 4G ఎలా ఉండబోతుందో చూడాలి. దాంతోపాటే Neo 3 అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. అది కూడా త్వరలోనే ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. BS సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. MediaTek Dimensity 8100 ప్రాసెసర్ని అయితే దీనిలో వాడబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెటావర్స్ గురించి. యాక్చువల్లీ మనీష్ మహేశ్వరి ఈయన ఇంతకుముందు ట్విట్టర్లో పనిచేశాడు. ఇప్పుడు దానిలోకి వెళ్ళి మన ఫేస్బుక్లోకి వచ్చి ఇన్వాక్ట్ మెటావర్స్ అనే పేరుతోటి మన యూత్ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకొని రావడానికి, మెటావర్స్లో ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈయన ఈ ప్లాట్ఫామ్ తీసుకొని రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. ఓన్లీ మనకు థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చే విధంగా ఈ ప్లాట్ఫామ్ ఉండబోతున్నట్టు అయితే చెప్తున్నాడు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి. యాక్చువల్లీ ఈ మధ్య రష్యా వాళ్ళకు అమెరికా వాళ్ళకు నడవట్లేదు కదా. అమెరికాకు సంబంధించిన చాలా కంపెనీలు రష్యాని బ్యాన్ చేస్తున్నాయి. సో దాని కారణంగా ఇప్పుడు రష్యా వాళ్లకు ఎకనామిక్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుగుతున్నాయని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఇక నుంచి మేము అమెరికా వాళ్ళతోటి కలిసి పనిచేయము అని చెప్పేసి స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో
మేము అమెరికా వాళ్ళతోటి కలిసి పనిచేయబోమని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి మాట్లాడితే చాలా డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయాల్సిన అవసరాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు రష్యా వాళ్ళను దెబ్బతీస్తున్నందుకు గాను మరి వాళ్ళ మీద ప్రతిచర్యగా రష్యా వాళ్ళు స్టెప్ తీసుకోబోతున్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గురించి. వాట్సాప్లో మనకు చాలా రకాల మంచి మంచి మెసేజ్లు వస్తాయి, దాంతోపాటు చాలా చెత్తను కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఆ విషయం నిజమా అబద్ధమా అనేది తెలుసుకోకుండా ఫార్వర్డ్ బటన్ ఉంది కదా అని చెప్పేసి మల్టిపుల్ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఒక్క నిమిషం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయరు ఆ విషయం నిజమా అబద్ధమా అని చెప్పేసి. వీళ్ళకు ఆ న్యూస్ అనేది అంటే మనకు ఆ న్యూస్ అనేది బాగా అనిపిస్తే చాలు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు వాట్సాప్ వాళ్ళు దీనికి అడ్డుకట్ట వేయడానికే ఎస్పెషల్లీ వాట్సాప్ గ్రూప్లలో మల్టిపుల్ గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయకుండా ఒక మెసేజ్ని వీళ్ళు ఒక కొత్త అప్డేట్ని తీసుకొని రాబోతున్నారు. అంటే ఒక మెసేజ్ని ఒకసారి మాత్రమే మనం ఫార్వర్డ్ చేసుకునే విధంగా ఈ ఫీచర్ రాబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఈ సిమ్ గురించి. ఆండ్రాయిడ్ 13లో మనకు ఈ సిమ్లో 2 ప్రొఫైల్స్ని అంటే 2 సిమ్స్ని వాడుకునే విధంగా కొత్త అప్డేట్ని తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఒకటే ఈ సిమ్ని వాడుకుంటున్నాం కదా, అలా కాకుండా మనం 2 ప్రొఫైల్స్ని క్రియేట్ చేసుకొని 2 ఈ సిమ్స్ని వాడుకునే విధంగా ఈ ఫీచర్ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నియో ఈవీ గురించి. యాక్చువల్లీ వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొస్తూ ఉంటారు. ఈ మధ్య అన్ని కంపెనీలు మొబైల్ కంపెనీలు ఏం చేస్తున్నాయి తెలుసా, వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ని మార్కెట్లో తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పుడు విచిత్రంగా రివర్స్గా వీళ్ళు నియో కంపెనీ వాళ్ళు అంటే వీళ్ళు యాక్చువల్ ఎలక్ట్రిక్ వెహికల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు త్వరలోనే మేము మొబైల్ని మార్కెట్లో తీసుకొస్తామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే ఒక కార్ల కంపెనీ మొబైల్స్ని మార్కెట్లో తీసుకొస్తారట. మరి ఇది యాపిల్కి పోటీ ఇచ్చే విధంగా ఉంటుందని చెప్తున్నారు. మరి యాపిల్కి పోటీ ఇచ్చే విధంగా ఉండాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇవ్వలేరని కాదు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇవాళ వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.